హాయ్ ఫ్రెండ్స్, ప్రేమ కథల ప్రపంచంలోకి స్వాగతం. ఇక కథలోకి వెళ్తే హారిక వయసు 21 సంవత్సరాలు. తన తండ్రి ఒక పెద్ద వ్యాపారి. హారికకు పెళ్ళియీడు రావడంతో పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటారు. హారికకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు అని తెలియడంతో హారికకు మేనత్త అనగా హారిక తండ్రి వాళ్ళ చెల్లి నా కొడుక్కి హారికను ఇవ్వు అన్నయ్య అని హారిక తండ్రిని అడుగుతుంది. దీంతో హారిక తండ్రి హారికను ఇలా నా చెల్లి నిన్ను తన ఇంటి కోడలుగా పంపమని అడుగుతుంది, ఏమంటావు అని అడుగుతాడు. అప్పుడు హారిక, ఏం మాట్లాడుతున్నావు నాన్న, నేను ఆ చదువురాని మూర్ఖుడికి భార్యగా ఎలా వెళ్తాను? నేను నీ చెల్లెలి కొడుకుని ఎట్టి పరిస్థితుల్లోనూ పెళ్లి చేసుకోలేను. ఒకవేళ నాకు బలవంతంగా పెళ్లి చేయాలి అని చూస్తే నేను ఇంట్లో నుండి వెళ్ళిపోతాను అంటుంది. అలాగే హారిక వాళ్ళ అమ్మ కూడా మీకు ఏమైనా మతిపోయిందా? ఆ పల్లెటూరికి మన అమ్మాయిని కోడలుగా పంపిస్తాను అంటారు ఏంటి? వాళ్ళకి పెద్దగా ఆస్తి ఏమీ లేదు. అలాగే నీ చెల్లి కొడుకు ఏమీ చదువుకోలేదు. అలాంటి వ్యక్తికి నీ కూతురిని భార్యగా పంపిస్తాను అంటావు ఏంటి అంటుంది. అప్పుడు హారిక తండ్రి, వాళ్ళకి ఆస్తులు లేకపోవచ్చు కానీ మనకి చాలా ఆస్తి ఉంది కదా, ఎలాగూ మనకు ఒక్కతే అమ్మాయి, ఈ ఆస్తి అంతా మన కూతురికే కదా, ఎవరో తెలియని అబ్బాయికి మన కూతురిని ఇచ్చే బదులు అన్నీ తెలిసిన నా చెల్లెలి కొడుక్కి ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది అంటాడు. ఇక చదువు అంటావా, మనకు ఎలాగో వ్యాపారం ఉంది కదా, ఆ వ్యాపారంకి చదువుకి ఏమాత్రం సంబంధం లేదు కదా, ఈ వ్యాపారాన్ని నా చెల్లెలి కొడుకు చూసుకుంటాడు అని చెబుతాడు. దీంతో తల్లి కూతుర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ మేము ఈ పెళ్లికి ఒప్పుకోము అని చెబుతారు. ఆ పల్లెటూరి వ్యక్తికి నేను పెళ్లి చేసుకోలేను అని, ఇంత గొప్ప చదువులు చదివి ఇంత గొప్ప కుటుంబంలో పుట్టిన నేను అలాంటి చవటను పెళ్లి చేసుకోలేను అంటుంది. దీంతో హారిక వాళ్ళ తండ్రి, సరే మీ ఇష్టం, నేను అడగాల్సిన బాధ్యతగా అడిగాను అంటాడు. ఇదే విషయాన్ని హారిక వాళ్ళ తండ్రి తన చెల్లికి చెబుతాడు. దీంతో తన చెల్లి కూడా, వాళ్లకు ఇష్టం లేనిది నువ్వు మాత్రం ఏం చేస్తావు అన్నయ్య, సరేలే నా అన్నయ్య కూతుర్ని కోడలుగా చేసుకునే అదృష్టం నాకు లేదు ఏమో అంటుంది. ఇక్కడ హారిక వాళ్ళ మేనత్త కొడుకు పేరు పరమేష్. తను పెద్దగా ఏమీ చదువుకోలేదు. వాళ్ళది ఒక చిన్న పల్లెటూరు. తనకున్న 4 ఎకరాల భూమిని వ్యవసాయం చేస్తూ ఒక చిన్న ఇంట్లో ఉంటూ ఉన్నదాంట్లో జీవనం సాగిస్తూ ఉంటారు. హారిక తనతో పెళ్లికి ఒప్పుకోలేదు అని తెలిసి పరమేష్ హారికకు ఫోన్ చేస్తాడు. నాతో పెళ్ళికి ఎందుకు ఒప్పుకోలేదు అని అడుగుతాడు. అప్పుడు హారిక, అసలు నీతో పెళ్ళికి ఒప్పుకుంటానని నువ్వు ఎలా అనుకున్నావు? నీకు ఒక్క అక్షరం కూడా రాదు. నిన్ను నా స్నేహితులకి నువ్వు నా భర్తవు అని చెప్పి ఎలా పరిచయం చేసుకోగలను? నిన్ను పెళ్లి చేసుకుంటే నా స్నేహితుల ముందు నా పరువు మొత్తం పోతుంది. కాబట్టి నీతో పెళ్ళికి నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోను అని చెప్పి కాల్ కట్ చేస్తుంది. ఇక ఇదిలా ఉంటే హారికకు ఒక గొప్ప ఇంటి నుండి మంచి సంబంధం వస్తుంది. అబ్బాయి పేరు ఆకాష్. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పెద్ద ఉద్యోగం చేస్తూ ఉంటాడు. నెలకి 2 లక్షల జీతం. అలాగే మంచి ఆస్తిపాస్తులు ఉన్నాయి. దీంతో హారిక వాళ్ళ పేరెంట్స్ హారికను ఆ అబ్బాయితో ఇచ్చి పెళ్లిని నిశ్చయం చేస్తారు. ఇక ఒక గొప్ప ఇంటికి కోడలుగా వెళ్ళబోతున్నానని హారిక చాలా సంతోషిస్తుంది. తన స్నేహితులకి, నేను ఒక గొప్ప కుటుంబంలోకి కోడలుగా వెళ్ళబోతున్నాను. నాకు కాబోయే భర్త సాఫ్ట్వేర్ ఇంజనీర్. తనకి నెలకి 2 లక్షల జీతం. ఇక నాకు జీవితంలో ఎలాంటి లోటు ఉండదు అని చాలా గర్వంగా తన స్నేహితులతో చెబుతుంది. ఇక్కడ మనం హారిక గురించి చర్చించుకుంటే, హారిక పుట్టినప్పటి నుండి డబ్బును బాగా చూడడంతో తనకు చదువు రాని వారు అన్నా, డబ్బు లేని వ్యక్తులు అన్నా పెద్దగా గౌరవం ఉండదు. ఇక హారిక అలాగే ఆకాష్ల పెళ్లి జరిగే రోజు రానే వస్తుంది. కాళ్ళకు పారాణితో, నుదిటిన బాసింగంతో పెళ్లి మండపంలో కూర్చుంటుంది హారిక. ఇక హారిక తండ్రి అలాగే తల్లి అలాగే హారిక తరపు బంధువులంతా పెళ్లి కొడుకుని పందిట్లోకి రిసీవ్ చేసుకునేందుకు ఎదురు చూస్తూ ఉంటారు. ఇంతలోనే ఒక పిడుగులాంటి వార్త వారికి తెలుస్తుంది. మగపెళ్లి వాళ్ళు వస్తున్న కారుకి యాక్సిడెంట్ జరగడంతో పెళ్ళికొడుకు ఆకాష్ అక్కడికక్కడే ప్రాణాన్ని విడుస్తాడు. దీంతో హారిక అలాగే వారి తల్లిదండ్రుల యొక్క హృదయం
బద్దలవుతుంది. ఒక్కగానొక్క కూతురు పెళ్ళి అంగరంగ వైభవంగా 10 ఊర్లు చెప్పుకునేలా చేయాలి అనుకుంటే ఇలా జరిగింది ఏంటి అని హారిక తల్లిదండ్రులు బోరున విలపిస్తారు. ఇంతలో హారిక తరపు బంధువు ఒకతను హారిక తల్లిదండ్రులకి ఒక సలహాను ఇస్తాడు. ఎలాగూ పెళ్లి పందిరి వరకు విషయం వచ్చింది కాబట్టి ఇప్పుడు హారికకు పెళ్లి చేయకుంటే భవిష్యత్తులో తనకు సంబంధాలు రావడం చాలా కష్టమవుతుంది. ఎందుకంటే హారిక నష్టజాతకురాలు అనే ముద్ర పడితే తనని పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు. కాబట్టి హారికను ఇదే మండపంలో ఇదే ముహూర్తానికి నీ చెల్లెలి కొడుకు పరమేష్కి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుంది అని సలహా ఇస్తాడు. సొంత తన అన్న కూతురు పెళ్లి కావడంతో ఆ పెళ్లికి పరమేష్ అలాగే తన తల్లిదండ్రులు కూడా వస్తారు. ఇదే విషయాన్ని హారిక తండ్రి తన చెల్లిని అలాగే బావని అడుగుతాడు. అప్పుడు వాళ్ళు నా కొడుకు పరమేష్కి హారికని పెళ్లి చేసుకోవడానికి ఇష్టమైతే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని వాళ్ళు చెబుతారు. అప్పుడు హారిక తండ్రి పరమేష్ని అడుగుతాడు. అప్పుడు పరమేష్ నాకు హారికను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని చెబుతాడు. తనకి నేనంటే ఇష్టం లేదు, నేను చదువుకోలేదు, అలాగే ఆస్తి లేదు అని హారిక నన్ను అసహ్యించుకుంటుంది. కాబట్టి ఇప్పుడు నేను తనని పెళ్లి చేసుకున్నా పెద్దగా ఉపయోగం ఉండదు. కాబట్టి నేను ఈ పెళ్ళిని చేసుకోలేను అని తన మామయ్యకి చెప్తాడు. దీంతో హారిక తండ్రి బాబు నేను ఎప్పుడు నిన్ను ఏదీ అడగలేదు. ఇది నా కుటుంబ పరువుకు సంబంధించిన అంశం. కాబట్టి నువ్వు పెళ్లి చేసుకో. నీకు ఏం కావాలంటే అది నేను ఇస్తాను. పెళ్లి తరువాత హారిక మారుతుంది అన్న నమ్మకం నాకు ఉంది అని చెప్పి ఎలాగైనా ఈ పెళ్లికి ఒప్పుకోమని పరమేష్ కాళ్ళపై పడి ఏడుస్తూ ఉంటాడు హారిక తండ్రి. ఇక తన మామయ్య అంతలా బాధపడుతూ ఉండేసరికి పరమేష్ హారికని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాడు. ఇక హారిక మాత్రం ఇన్ని రోజుల పాటు ఎవరిని నేను అసహ్యించుకున్నానో అతనితోనే నేను నా మెడలో 3 ముళ్ళు వేయించుకోవలసి వస్తుంది అని బాధపడుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ పెళ్ళి వద్దు అని చెబితే తన తండ్రి తనపై కోపడతాడని ఏమీ అనకుండా పెళ్లిపీటలపై ఏడుస్తూ కూర్చొని ఉంటుంది. ఇక అదే ముహూర్తానికి హారిక మెడలో పరమేష్ తాళిని కడతాడు. ఇక పరమేష్ కూడా అసలు హారిక నాతో మాట్లాడడానికే ఇష్టపడదు, అలాంటిది నాతో సంసారాన్ని ఎలా చేస్తుంది, అలాగే చిన్న ఇంట్లో ఎలా ఉండగలుగుతుంది అని పెళ్లి పందిరిలోనే పరమేష్ ఆలోచిస్తూ ఉంటాడు. ఇక పెళ్ళి అయిపోగానే హారిక తన తండ్రి దగ్గరికి వెళ్ళి నాన్న నేను పరమేష్ వాళ్ళ ఇంటికి వెళ్ళను, తనని మన ఇంటికి ఇల్లరికం అల్లుడిగా రమ్మని తన తండ్రిని అడుగుతుంది. అసలు నా పరువు పోయే క్షణంలో పరమేష్ వచ్చి నీ మెడలో తాళిని కట్టి మన ఇంటి గౌరవాన్ని కాపాడాడు. ఇప్పుడు నేను వెళ్ళి నా ఇంటికి మీ తల్లిదండ్రులను వదిలేసి ఇల్లరికం అల్లుడిగా రమ్మని ఎలా అడగగలను? నేను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పనిని చేయలేను. నీకు అంతగా కావాలి అంటే నువ్వు వెళ్ళి పరమేష్ని అడుక్కో అని హారిక తండ్రి హారికకు చెబుతాడు. అసలు పరమేష్తో మాట్లాడడానికే ఇష్టపడని హారిక ఆ రోజు పరమేష్ దగ్గరికి వెళ్తుంది. చూడు, అసలు నువ్వంటే నాకు ఇష్టం లేదు, కానీ నా తండ్రి పరువు కోసం తల వంచుకొని నీతో తాళిని కట్టించుకున్నాను. నేను నీతో పాటు ఆ పల్లెటూరికి అంత చిన్న ఇంట్లోకి కోడలిగా రాలేను. మా ఇంట్లో కిచెన్ అంతా కూడా మీ ఇల్లు ఉండదు. అంత చిన్న ఇంట్లోకి నేను కోడలిగా రాలేను. నువ్వే మా ఇంటికి ఇల్లరికం అల్లుడిగా రా అని చెబుతుంది. దీంతో పరమేష్ మాట్లాడుతూ నువ్వు ఇప్పటి వరకు చాలా స్మూత్గా గారాబంగా పెరిగి ఉంటావు, కానీ ఇక ముందు నీ జీవితం అలా ఉండదు. గుర్తుపెట్టుకో, నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ నాతో పాటు ఆ పల్లెటూరికి ఆ చిన్న ఇంట్లోకి కోడలిగా రావాల్సిందే అని చెబుతాడు. దీంతో హారిక చాలాసేపు పరమేష్తో వాదిస్తుంది. కానీ పరమేష్ హారిక మాటల్ని అస్సలు పట్టించుకోడు. ఇక పరమేష్ వెంటనే హారిక తండ్రి దగ్గరికి వెళ్ళి హారికకి డబ్బు పిచ్చి అలాగే అహంకారం చాలా ఎక్కువగా ఉన్నాయి. తనలోని డబ్బు పిచ్చిని అలాగే అహంకారాన్ని నేను దించేస్తాను అని చెబుతాడు. అప్పుడు హారిక తండ్రి నీకు హారికపై పూర్తి అధికారాన్ని నేను ఇస్తున్నాను. నువ్వు తనని 4 తగిలించి అయినా సరే సక్రమమైన మార్గంలోకి తీసుకురా అని చెబుతాడు. ఇక ఆ రోజు రాత్రి కోడలుగా
పరమేష్ వాళ్ళ ఇంట్లోకి అడుగు పెడుతుంది హారిక. ఇన్ని రోజుల పాటు విలాసవంతమైన జీవితాన్ని అనుభవించిన హారిక ఇక బిలో మిడిల్ క్లాస్ ఇంట్లోకి కోడలిగా అడుగు పెడుతుంది. ఇక ఆ మరుసటి రోజు పరమేష్ ఒక పని మీద బయటకు వెళ్తాడు. వచ్చేసరికి రాత్రి 11 అవుతుంది. అప్పటికి హారిక అలాగే పరమేష్ వాళ్ళ తల్లిదండ్రులు పరమేష్ వస్తాడని తలుపుకు గడియ పెట్టకుండా తలుపును దగ్గరికి వేసి పడుకొని ఉంటారు. ఇంట్లోకి వచ్చిన పరమేష్ ఎవరిని నిద్రలేపకుండా అన్నం పెట్టుకొని తినేసి బెడ్రూమ్కి గడియ పెట్టి లోపలికి వెళ్తాడు. ఇన్ని రోజుల పాటు పట్టు మంచంపై పడుకున్న హారిక ఇప్పుడు నేలపై పడుకొని ఉంటుంది. నేలపై పడుకున్న హారిక లేలేత అందాలు, నల్లని కురులు పరమేష్ని మైమరిపింపజేస్తూ ఉంటాయి. ఇక హారికకి దగ్గరగా వెళ్ళిన పరమేష్ హారిక భుజంపై చేయిని వేస్తాడు. దీనితో హారిక ఒక్కసారిగా లేస్తుంది. ఇక పరమేష్ హారికను ఆక్రమించడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. దీంతో హారిక నాకు ఇప్పుడు ఇష్టం లేదు అంటుంది. అప్పుడు పరమేష్ ఇన్ని రోజులు పల్లెటూరి వాడిని, చదువు రాని వాడిని అన్నావు కదా, నా సత్తా ఏంటో చూపిస్తాను చూడు అని హారికను ఆక్రమిస్తూ ఉంటాడు. ఒక 10 నిమిషాల పాటు పరమేష్ని ప్రతిఘటించిన హారిక 10 నిమిషాల తర్వాత తను కూడా పరమేష్కి లొంగిపోతుంది. సుతిమెత్తని హారిక అందాలను రఫ్ అండ్ టఫ్గా ఉండే పరమేష్ చేతుల్లో బందీ అయిపోతాయి. ఇక ఆ రోజు హారిక ఇంకా పరమేష్లు ఒక్కటి అయిపోతారు. ఆ మరుసటి రోజు ఉదయం 8 అవుతున్నా కూడా హారిక నిద్రలేవలేదు. దీంతో పరమేష్ హారికని నిద్రలేపడానికి వెళ్తాడు. అప్పుడు పరమేష్ వాళ్ళ అమ్మ పోనీలేరా, ఇన్ని రోజుల పాటు సుఖంగా పెరిగి వచ్చిన అమ్మాయి ఉన్నట్టుండి ఉదయాన్నే నిద్రలేవడం, ఈ పనులు చేయడం తనకు ఇబ్బందిగా ఉంటుంది. ఒక్కొక్కటిగా తనే నేర్చుకుంటుందిలే అని చెబుతుంది పరమేష్ వాళ్ళ అమ్మ. దీంతో పరమేష్ నువ్వు ఇలాగే ఉంటే అది నీ నెత్తిన ఎక్కి కూర్చుంటుంది, నువ్వు కామ్గా ఉండు అని చెప్పి పరమేష్ బెడ్రూమ్లోకి వెళ్ళి హారికని నిద్రలేపుతాడు. దీంతో హారిక నిద్రలేచి ఏంటి నన్ను ఇంత తొందరగా నిద్రలేపావు అని పరమేష్పై గట్టిగా అరుస్తుంది. దీంతో పరమేష్ హారిక చెంపపై తన బలమైన చేతులతో గట్టిగా ఒకటి ఇస్తాడు. దీంతో హారిక నిద్ర మొత్తం ఒక్కసారిగా పోతుంది. ఇక ఏడుస్తూ బెడ్రూమ్ నుండి బయటకు వస్తుంది. దీంతో తన అత్తగారు ఏమైందమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది. దీంతో హారిక మీ అబ్బాయి నన్ను కొట్టాడు అని చెబుతుంది. దీంతో పరమేష్ వాళ్ళ అమ్మ ఏరా అమ్మాయిని ఎందుకు కొట్టావు అని అడుగుతుంది. అప్పుడు పరమేష్ నీకేం తెలియదు అమ్మా, నువ్వుండు, దీని తిక్క నేను కుదురుస్తాను అని నువ్వు నీ పని నువ్వు చేసుకో అని చెబుతాడు. ఏమే ఆ వంట పాత్రల్ని తోమేసేయ్ అని అంటాడు. దీంతో హారిక ఏంటి నేనా వాటిని క్లీన్ చేయాలా, అది జరగని పని, నేను ఇప్పటి వరకు అలాంటి పనులు ఏవీ చేయలేదు అని చెబుతుంది. దీంతో పరమేష్ ఇదేమీ నీ బాబుగారి ఇల్లు కాదు, ఇక్కడ పనులన్నీ నువ్వే చేయాలి, కాదు కూడదు అన్నావు తాట తీస్తాను అని చెబుతాడు. దీంతో పరమేష్ మళ్ళీ కొడతాడు ఏమో అని ఇంటి పని అంతా హారిక చేస్తుంది. అప్పటికే సమయం 11 అవుతుంది. దీంతో పరమేష్ ఇక చేసింది చాలు, అన్నం తిను అని చెబుతాడు. దీంతో హారికకు అప్పటికే బాగా ఆకలిగా ఉండడంతో గబగబా అన్నాన్ని తినేస్తుంది. ఇక అన్నం తిని రెస్ట్ తీసుకుందాము అనేసరికి పరమేష్ ఏంటి కూర్చున్నావు, పొలం దగ్గరికి వెళ్దాం పదా అంటాడు. దీంతో పొలం దగ్గరగా ఎందుకు అని అడుగుతుంది. అప్పుడు పరమేష్ పొలంలో చాలా కలుపు వచ్చింది, తీయాలి అని చెబుతాడు. దీంతో హారిక ఏంటి పొలం పనులు నాకు రావు, నేను రాలేను అని చెబుతుంది. అప్పుడు పరమేష్ నీకు నేర్పించే బాధ్యత నాది, నీకు రాకపోయినా 4 తగిలించి నేర్పించే బాధ్యత నాది, కాబట్టి వెళ్దాం పదా అని చెప్పి హారిక రాను అంటున్నా కూడా బలవంతంగా పొలం పనికి తీసుకుని వెళ్తాడు. అప్పుడు హారిక చేసేదేం లేక పరమేష్తో పాటు పొలం పనికి వెళ్తుంది. అలా పరమేష్ హారిక అహంకారాన్ని దించడం కోసం పల్లెటూరు పనులన్నింటినీ హారికతో చేయిస్తూ ఉంటాడు. ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు హారిక తండ్రి హారికను కొన్ని రోజుల పాటు తన ఇంటికి తీసుకువెళ్ళడం కోసం వస్తాడు. దీంతో పరమేష్ అలాగే పరమేష్ తల్లిదండ్రులు హారికను వాళ్ళ నాన్నతో పాటు హారిక వాళ్ళ ఇంటికి పంపిస్తారు. ఇక వారి ఇంటికి వెళ్ళిన హారిక తన తండ్రితో నాన్న నేను ఆ ఇంటికి మళ్ళీ వెళ్ళను, బండెడు చాకిరి నాతో చేయిస్తున్నారు, నేను ఆ ఇంటికి వెళ్ళను అని చెబుతుంది.
దీంతో హారిక తండ్రి, నువ్వు నాకు ఎన్ని చెప్పినా వేస్ట్, అదేదో నీ భర్తతో చెప్పుకో అని చెబుతాడు. ఇన్ని రోజుల పాటు పరమేష్ ఇంట్లో అన్ని పనులు చేసి వచ్చిన హారిక తన అమ్మ వాళ్ళ ఇంట్లో స్వేచ్ఛగా తనకు నచ్చినట్లు ఇంతకు ముందులా ఉంటుంది. ఇక పరమేష్ ఒకరోజు హారికకు ఫోన్ చేస్తాడు. ఏమైంది, ఇంకా ఎప్పుడు వస్తావు అని అడుగుతాడు. అప్పుడు హారిక, నేను మళ్ళీ ఆ పల్లెటూరికి రాలేను, ఆ పల్లెటూరికి వచ్చి ఆ పనులన్నింటినీ చేయడం నా వల్ల కాదు అంటుంది. దీంతో పరమేష్, నాతో తాళి కట్టించుకునే ముందు నీకు ఈ విషయం తెలియదా అంటాడు. అప్పుడు హారిక, నాకు అవేవీ తెలియదు, నేను మాత్రం అక్కడికి రాలేను అంటుంది. ఇక పరమేష్ ఒకరోజు హారికను తీసుకురావడానికి హారిక వాళ్ళ ఇంటికి వెళ్తాడు. హారిక వాళ్ళ ఇంటికి వెళ్ళిన పరమేష్ని హారిక కనీసం పలకరించదు. హారిక తల్లిదండ్రులు మాత్రం పరమేష్కి ఒక అల్లుడిగా అన్ని మర్యాదలని చేస్తారు. ఇక ఆ రోజు రాత్రి పరమేష్ అక్కడే హారిక వాళ్ళ ఇంట్లోనే ఉండిపోతాడు. ఇక హారిక తండ్రి, బాబు నువ్వు ఈరోజు హారిక గదిలో పడుకో అని చెబుతాడు. ఇక పరమేష్ హారిక గదిలోకి వెళ్తాడు. అతను వచ్చి 5 గంటలు అవుతున్నా కూడా హారిక ఆ గది నుండి బయటకు రాలేదు. దీంతో గదిలోకి వెళ్ళిన పరమేష్ తలుపుకి గడియ పెట్టి, ఏమైంది, నేను వచ్చి 5 గంటలు అవుతున్నా కూడా నువ్వు కనీసం నన్ను పలకరించలేదు, మొగుడు అన్న విలువ నీకు కొంచెమైనా ఉందా అని అడుగుతాడు. అప్పుడు హారిక, నేను నీకు మొగుడు అనే విలువ ఇవ్వాలి అంటే నువ్వు మీ ఇంటిని అలాగే మీ అమ్మా నాన్నల్ని శాశ్వతంగా వదిలేసి మా ఇంటికి రా, అప్పుడు నీకు నేను మొగుడు అనే విలువ ఇస్తాను అని చెబుతుంది. అప్పుడు పరమేష్, నువ్వు చెప్పినట్లే చేస్తానులే అని చెబుతాడు. దీంతో హారిక చాలా సంతోషిస్తుంది. ఇక పరమేష్ హారికని గట్టిగా దగ్గరకు తీసుకొని ఆ రోజు రాత్రి హారికను అలాగే తన అందాల్ని ఆస్వాదిస్తూ స్వర్గంలోకి తేలిపోతాడు. ఇక ఉదయం స్నానం చేసి పరమేష్ ఇంటికి వెళ్ళడానికి రెడీ అవుతూ ఉంటాడు. ఇక అప్పుడే టీ తీసుకొని వచ్చిన హారిక, ఏంటి రెడీ అవుతున్నావు, నువ్వు ఇక్కడే ఉంటానని నిన్న చెప్పావు కదా అంటుంది. అప్పుడు పరమేష్, నిన్న నైట్ చిన్న అబద్ధం ఆడాను, అబద్ధం ఆడకపోతే నువ్వు నన్ను దగ్గరకు రానివ్వవు కదా, అందుకే చిన్న అబద్ధం ఆడాను అని చెబుతాడు. ఇక షాక్ అవ్వడం హారిక వంతు అవుతుంది. నువ్వు ఏం చేసినా కూడా నేను మా అమ్మా నాన్నల్ని అలాగే నేను పుట్టిన ఊరిని వదిలిపెట్టి వచ్చే ప్రసక్తే లేదు, ఎన్ని రోజులకైనా నువ్వే నా ఇంటికి రావాల్సింది, నేను మాత్రం రాను అని చెబుతాడు. దీంతో హారిక కోపంతో, ఎన్ని రోజులకైనా నువ్వే నా కళ్ళ దగ్గరికి వస్తావు, నేను మాత్రం రాను అని చెబుతుంది. ఇక పరమేష్ హారిక తండ్రితో, హారిక నన్ను ఇక్కడికి ఇల్లరికం రమ్మని అడుగుతుంది, అది నేను బతికి ఉండగా జరగదు, మీ అమ్మాయికి నచ్చజెప్పి నా ఇంటికి పంపండి, ఇక నేను వెళ్తున్నాను, మీ అమ్మాయిని ఎలా ఒప్పిస్తారో మీ ఇష్టం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇలా చూస్తూ చూస్తూ ఒక 3 నెలలు గడిచిపోతాయి. ఇంతలోనే హారిక గర్భం దాలుస్తుంది. ఈ విషయాన్ని హారిక తండ్రి ఫోన్ చేసి పరమేష్కి చెబుతాడు. దీంతో పరమేష్ చాలా సంతోషిస్తాడు. హారికకు ఫోన్ చేసి, ఇంకెప్పుడు ఇంటికి వస్తావు, ఆల్రెడీ నీ కడుపులో నా వారసత్వం పెరుగుతుంది, ఇక బెట్టు చేయకుండా ఇంటికి వచ్చే అని చెబుతాడు. దీంతో హారిక, నేను రాను, నిజంగా నీ వారసత్వంపై నీకు అంత ప్రేమ ఉంటే నువ్వే నా ఇంటి దగ్గరికి రా అని చెబుతుంది. ఇక ఒకరోజు ఒక ఫ్యామిలీ ఫంక్షన్లో హారిక ఇంకా పరమేష్ కలుసుకుంటారు. హారిక పరమేష్తో మాట్లాడదు. హారిక మాట్లాడకపోవడంతో పరమేష్ కూడా సైలెంట్గా ఉండిపోతాడు. ఇంతలో పరమేష్ దగ్గరికి ఒక అమ్మాయి వచ్చి, హే బావా, ఎప్పుడు వచ్చావు, ఈ మధ్య అసలు ఫోనే చేయడం లేదు ఏంటి అని చెప్పి పరమేష్పై చేతులు వేస్తూ కొంచెం క్లోజ్గా మాట్లాడుతూ ఉంటుంది. ఈ తతంగం మొత్తాన్ని హారిక దూరం నుండి చూస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి పరమేష్తో అంత క్లోజ్గా ఉండడం చూసి హారిక ఫుల్ జెలస్గా ఫీల్ అవుతుంది. తన భర్తతో మరో అమ్మాయి క్లోజ్గా ఉండడం చూసి తట్టుకోలేకపోతుంది. ఇప్పుడు నేను ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి వార్నింగ్ ఇస్తే పరమేష్ ఇంకా ఎక్కువగా రెచ్చిపోతాడని అక్కడే ఉండి సైలెంట్గా చూస్తూ ఉంటుంది. ఇక హారిక చూస్తూ ఉండటం పరమేష్ చూస్తాడు. దీంతో పరమేష్ ఇంకా రెచ్చిపోయి ఆ అమ్మాయితో క్లోజ్గా మూవ్ అవుతూ ఉంటాడు. దీంతో హారికకు పట్టరాని కోపం వస్తుంది. పరమేష్తో
క్లోజ్గా మూవ్ అవుతున్న అమ్మాయి దగ్గరికి వెళ్ళి, అసలు ఎవరే నువ్వు, నా భర్తతో రాసుకొని పూసుకొని తిరుగుతున్నావు అని అడుగుతుంది. అప్పుడు పరమేష్ హారికను దూరంగా లాక్కొని వెళ్ళి, ఏంటి ఇప్పుడు చెప్పు అంటాడు. అప్పుడు హారిక, నీకు కొంచెం కూడా సిగ్గులేదా, నీ భార్యని నన్ను పక్కన పెట్టుకొని మరో దానితో రాసుకొని పూసుకొని తిరుగుతున్నావు అని అడుగుతుంది. అప్పుడు పరమేష్ హారికను గట్టిగా హత్తుకొని హారిక తలకు దగ్గరగా పరమేష్ తలను ఆనించి హారిక పెదవులకు దగ్గరగా తన పెదవులను పెట్టి, నీ అందం అలాగే నీ వంపు సొంపులు నన్ను నీ వైపు నుండి చూపు తిప్పుకోనివ్వదు. చిన్నప్పటి నుండి నిన్నే నా భార్యగా ఊహించుకుంటూ పెరిగాను. కానీ నువ్వు మాత్రం నన్ను పల్లెటూరి వాడినని, చదువురాని వాడినని ఎగతాళి చేశావు. నిజంగా నీకు గొప్ప ధనవంతుడు, అలాగే చదువుకున్నవాడు భర్తగా రావాలి అనుకుంటే ఆ రోజే పెళ్లిపీటల మీద మీ నాన్నకి నేను పరమేష్ని పెళ్లి చేసుకోను అని చెప్పి ఉండాల్సింది. అప్పుడు నా దారిని నేను చూసుకునేవాడిని. కానీ నువ్వు మీ నాన్న పరువు కోసం నన్ను అలాగే నా తల్లిదండ్రులని బలి చేశావు. ఇప్పటికైనా నువ్వు మారి నా దగ్గరికి వస్తే మంచిది. లేదంటే నేను ఇలాగే వేరే అమ్మాయిలతో రాసుకొని పూసుకొని తిరుగుతాను అంటాడు. దీంతో హారిక మాట్లాడుతూ, నీకు దగ్గరగా మరో అమ్మాయి వస్తే నేను సహించలేకపోతున్నాను. బహుశా ఇది నీపై ఉన్న ప్రేమ కావచ్చు. నువ్వు ఎప్పుడు నా ముందు మరో అమ్మాయితో క్లోజ్గా మూవ్ అవ్వకు. నువ్వు చెప్పినట్లే నడుచుకుంటాను అంటుంది. మరి నాతో పాటు పల్లెటూరికి వస్తావా అని అడుగుతాడు. అప్పుడు పరమేష్, మరి నువ్వు నాతో పాటు పల్లెటూరికి వస్తావా అని అడుగుతాడు పరమేష్. అప్పుడు హారిక, నువ్వు ఎక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను అని చెబుతుంది. ఇక హారిక మారిపోవడంతో హారికను పరమేష్ తనతో పాటు వాళ్ళ ఇంటికి తీసుకువెళ్తాడు. ఇక హారిక తండ్రి కూడా తన వ్యాపారాన్ని తన అల్లుడు పరమేష్కి అప్పచెబుతాడు. హారికకి ఆడబిడ్డ జన్మిస్తుంది. హారిక ఇంకా పరమేష్ వారి జీవితాన్ని సంతోషంగా గడిపేస్తారు. ఈ కథలో నీతి ఏంటి అంటే, మన జీవితంలో ఎప్పుడైతే మనం అడ్జస్ట్ అవ్వడం నేర్చుకుంటామో అప్పుడే మనం సంతోషంగా ఉంటాము. ఇది ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. దీనివలన మన ఛానల్ నుండి వీడియో విడుదలైన వెంబడే మీకు నోటిఫికేషన్ వస్తుంది.